అన్నా హెల్మెట్స్ కావాలన్నా. ఎన్ని కావాలన్నా? 2 ఇవ్వండి అన్నా. సరే అన్నా. అన్నా హెల్మెట్ తీసుకోండి అన్నా. అన్నా ఉండండి అన్నా. ఏమైంది? హెల్మెట్ తీసుకోండి అన్నా. అవసరం లేదు. అన్నా డబ్బులకేం కాదన్నా, ఫ్రీగా ఇస్తున్నా. ఫ్రీగానా? ఎందుకు ఇస్తున్నావు? ఈ రోజు నా ఫ్రెండ్ చనిపోయిన రోజన్నా. ఏంటి బ్రేకులు పనిచేయడం లేదు? రే సుబ్బు, ఇదేసుకోరా. రే అశోక్, వాడి ప్రాణాలు లెక్క చేయకుండా నా ప్రాణాలు కాపాడాడన్నా వాడు. ఈ హెల్మెట్ మీద మన జీవితాలే కాదన్నా, మన ఇంట్లో వారి జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. తీసుకోండి అన్నా. థ్యాంక్స్ అన్నా. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడటం. దయచేసి దూరం ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి. అన్నా మీ ఫోన్ పడిపోయిందన్నా. అవునన్నా, నాదే, చూసుకోలేదు. వేరే వాళ్ళ ఇంటే ఎత్తుకొని పోయేవారు. థ్యాంక్స్ నాన్న. సరే అన్నా. రే నాన్న ఉండు. అన్నా చెప్పండి. నాకు హెల్ప్ చేసినందుకు తీసుకో నాన్న. నాకొద్దన్నా. సరే నాన్న, బిస్కెట్స్ అయినా తిను. నాకొద్దన్నా, వద్దు. తిను నాన్న, ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇందులో ఏమైనా క్లిప్ ఉండాలి. రే తెలియని వారిని ఎప్పటికీ నమ్మకండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. రే అన్నా నీ ఫోన్ ఇచ్చేసా, కానీ నాకు ఒక హెల్ప్ చేయన్నా. ఏం చేయాలరా? మా షాప్ లో దీపాలు కొనండి అన్నా. ఇదేమన్నా హెల్పరా? అన్నా ప్లీజ్ అన్నా, దీపాలు కొనికి రండి అన్నా. సరే, మీ షాప్ ఎక్కడో చూపించు. అన్నా అదే అన్నా. ఏం నాన్న అంత బాధగా కూర్చున్నావు? ఏంటో అన్న, ఈసారి వ్యాపారం బాగా జరుగుతుంది. అన్ని దీపాలు చాలా కొన్నా, కానీ అందరూ ఆన్లైన్ షాపింగ్ అని మా దగ్గర ఎవరు కొనడం లేదన్నా. ఈ సరుకు అంతా ఇలాగే ఉండిపోతుందని భయంగా ఉందన్నా. సరే నాన్న, ఈ 500కి ఎన్ని దీపాలు వస్తే అన్ని ప్యాక్ చేయి. దేవుడు అందరిలో పండగ బాగా జరుగుతుంది, కానీ మా ఇంట్లో ఈ సరుకు అయిపోతేనే పండగ జరుగుతుంది. తీసుకోండి అన్నా. థ్యాంక్స్ రా. పండగ బాగా జరిగేలా నేను చేస్తానన్నా. రే అలా కాదురా, ఇలా వేసుకో. సుబ్బు, రే అశోక్, నువ్వేంట్రా ఇక్కడ? ఇక్కడ ఏమైనా పని ఉందారా? పని అయితే ఉంది అశోక్, కానీ నువ్వు ఈ పని చేయగలవా? 22 ఏళ్ళకి ఎన్నో కష్టాలు అనుభవించారా, ఇది ఎలాగోలాగో చేసుకుంటా. సరే, వెళ్ళి ఐరన్ వర్క్ చేయపో. సరే సుబ్బు. రే అశోక్, పని తర్వాత చేద్దువు గాని ముందు వెళ్ళి లంచ్ చేద్దాం పదరా. నేను క్యారీ బాక్స్ తెచ్చుకోలేదురా. సరేరా. రే అశోక్, పదరా కలిసి తిందాం. వద్దురా, ఇక్కడ నువ్వు మేనేజరు, నీతో కలిసి ఎలా తింటా చెప్పు. ఫ్రెండ్షిప్ లో ఓనరు పన్నోడు అని తేడా ఉండదురా. మర్చిపోయావా రోజులు? ఆ స్కూల్లో ఒకే బాక్స్ లోనే ఇద్దరు కలిసి తినేవాళ్ళం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.